ప్రియమైన సోదర సోదరులారా, మన వాక్య ధ్యానము కొరకు దావీదు కీర్తనలు 34వ కీర్తన. దావీదు కీర్తనలు 34వ కీర్తన. అందులో 22 వచనాలు ఉన్నాయి. పూర్తిగా మనము చదువుకుందాము. నేను దేవుని వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఒక అధ్యాయం కానీ లేదా ఒక కీర్తన కానీ వీలైనంతగా కనీసం 20-25 వచనాలైనా ప్రతి వారము ఉదయకాలము చదవాలి అనే ఉద్దేశంతో కూడా నేను కీర్తన పూర్తిగా కానీ లేదా సగము కానీ మన సమయానికి అనుకూలంగా కొంత భాగాన్ని వాక్యాన్ని అందరం కలిసి చదువుకోవాలి. చదువుకోవడమే ఉదయకాలం చాలా ముఖ్యమైన విషయము, అవసరం అనే భావంతో చదువుతుంటున్నాను. అందులోని అన్ని విషయాలు, అన్ని వచనాలు మనం ధ్యానం చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు బ్రీఫ్ గా, క్లుప్తంగా వచనాలు జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందనే భావంతో నేను ఒక ప్యాసేజ్ లాగా, ఒక భాగముగా నేను చదవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వచనాన్ని వివరంగా మనం ధ్యానం చేయలేము. బైబిల్ స్టడీలో అలాగ మనం వేరు వేరు విషయాలను కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఒకసారి ఒక ప్యాసేజ్ చదివినప్పుడు ఎవరెంతటా వారే ఆ వాక్యాల ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం బోధిస్తున్నాడు, మనం నడుచుకోవాల్సిన విధానం ఏంటి అని చదువుకుంటున్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం గమనించవలసి ఉన్నాం. కాబట్టి ఈ రోజు మన వాక్య ధ్యానం కొరకు 34వ కీర్తనను పూర్తిగా చదువుకుందాము, 22వ వచనం వరకు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దాని వెంటాడుము.
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద ఉండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటే అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంవరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుదొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ప్రియమైన సోదర సోదరులారా, 34వ కీర్తన మనము మొదట సబ్హెడ్డింగ్ దావీదు అబీమెలెకు ఎదుట వెరివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అని మనం కంటెక్స్ట్ అనేది సందర్భము అన్నదానికి మనము ఆ వచనాలు చదువుకుంటున్నాం. అబీమెలెకు అనే వ్యక్తి యాజకుడైన వాడు. దావీదును సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలు దావీదును ఎందుకు తరుముతున్నాడో మనందరం ఎరుగుదాం. దావీదు మీద సౌలుకు విషపు చూపు లేదా అసూయ కలిగింది. అసూయ కలగటానికి గల కారణం కూడా మనం ఎరుగుదాం. గొల్యాతు మీద దావీదు పొందిన విజయము తర్వాత గొల్యాతును సంహరించి ఇశ్రాయేలుకు రక్షణ కలగ చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలైన వారు దావీదును ప్రస్తుతించారు, ప్రైజ్ చేశారు. సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది స్తుతులు అని వారు పాడినారు పాట. దానిని బట్టి సౌలుకు దావీదు మీద అసూయ పుట్టింది. ఎప్పుడైనా ఎవరికైనా అసూయ, ద్వేషము, మత్సరము అన్నవి ఎప్పుడు కలుగుతాయి అంటే, ఒక వ్యక్తి ఎదుట మరొక వ్యక్తిని అధికముగా చూసినట్లయితే, అధికముగా ఎంచినట్లయితే, అధికముగా అతని ప్రస్తుతించినట్లయితే వెంటనే ఆ ప్రక్క ఉన్న వ్యక్తికి అసూయ, మత్సరము, ద్వేషము ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటిగా కనబడతాయి. అసూయ ఆరంభంలో పుడుతుంది, అలాగే మత్సరం అది పెరుగుతుంది, మత్సరం అవుతుంది, ఇంకా పెరుగుతుంది, ద్వేషానికి మారుతుంది, అంటే చంపేంత వరకు వెళ్తుంది. అసూయ పుట్టగానే చంపడానికి వెళ్ళరు. అసూయ పెరిగి పెరిగి మత్సరము, ఆ మత్సరం ఇంకా అధికమైనప్పుడు ద్వేషము, ఆ ద్వేషము అన్నది ఎప్పుడైతే వస్తుందో ఒక వ్యక్తిని చంపడానికి, ప్రాణహత్య చేయడానికి కూడా వెనకాడనటువంటి ఘోరమైన భయంకరమైన ఒక స్వభావము ద్వేషము అన్నది. ఇక అవతలి వారిని చంపేస్తే తప్ప ఈ వ్యక్తికి ఇక సమాధానం ఉండదు. అందువలన ఒక వ్యక్తి ఎదుట మరొక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా అధికముగా ఎంచకూడదు. అలా ఎంచినప్పుడు మనం
ఆ ఇద్దరిలో ఒకరి ఎడల ఒకరికి ద్వేషభావం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కూడా కొంత జాగ్రత్త పడి, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు లేదా చిన్న సమూహం ముగ్గురు ఉన్నప్పుడు, ఒకరికంటే ఎక్కువ మంది కొద్ది మందిగా ఉన్నప్పుడు, వారి ఎదుట ఒక వ్యక్తిని గురించి అధికముగా ఎక్కువగా మనము పొగడకూడదు, ప్రేజ్ చేయకూడదు. అదే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఒక విషయం. ఎప్పుడైనా మనం ఇద్దరు ముగ్గురం కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎదుట ఉన్న వ్యక్తులను మనం సమానముగా ఎంచవలసి ఉంది. ఒకరిని ఎక్కువగా ఎంచుట, ఒకరిని తక్కువగా ఎంచుట ద్వారా వారిద్దరి మధ్య ఈ యొక్క అసూయ, మత్సరము, ద్వేషాలు వారిలో పుట్టుకొస్తాయి. అంతవరకు బాగా ఉన్న వారి మీద ఒకరి మీద ఒకరికి ఈ యొక్క చెడ్డ మనసు స్వభావము పుట్టుకొని వస్తుంది. దేవుని వాక్యాన్ని మన అందరం కూడా ఎరుగుదాము కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని మనం చదువుతాం. దానిని ఎవ్వరూ గ్రహించలేము అని కూడా మనం వాక్యంలో చదువుతాం. వాస్తవం, పాపం అనేది బయట నుండి రాదు, లోపల నుండి పుట్టి అలా లోపల నుండి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది అని మనం గమనిస్తాం. కాబట్టి అక్కడ జరిగిన సంఘటన మనకు కావాలంటే, చదువుకోవాలంటే మనం మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దావీదు అదుల్లాము అనేటువంటి ఒక గుహలోనికి వచ్చి దాగుకున్నాడు. సౌలు విషముతో అసూయపడి ద్వేషముతో పెంచుకొని దావీదును చంపడానికి దాదాపుగా 5 సార్ల కంటే ఎక్కువగా దావీదును చంపడానికి తరుముతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దావీదు అదుల్లాము అనే గుహకు రావడం, అందులో ప్రవేశించి అదుల్లాము గుహలో దాగుకోవడం, ఆ సందర్భముగా దావీదు ఈ కీర్తనను వ్రాసినట్లు మనము గమనించవలసి ఉంటుంది. మరి దావీదు గాతు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఎవరు ఈ దావీదు అని అన్నప్పుడు, ఈ దావీదు గొల్యాతును సంహరించినటువంటి వ్యక్తి అని ఆడ తెలిసినప్పుడు, గాతుని రాజు ద్వారా కూడా ప్రమాదం జరుగునేమో, ప్రాణాపాయం వస్తుందేమో అనే ఉద్దేశంతో అక్కడ దావీదు వెర్రి చేష్టలుగా అతను నటించినట్టుగా కూడా కనబడుతుంది. కొన్నిసార్లు ప్రమాదం తప్పించుకునే మార్గముగా దాన్ని ఎంచుకున్నాడు దావీదు. అక్కడ వెర్రివాని వలె ప్రవర్తించినట్లు అతని చేత మరి అబీమెలెకు అనేటువంటి ఒక యాజకుడు కూడా అక్కడ కనబడతాడు మన 21వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం. సరే, ఏమైనా సరే ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే, అదుల్లాము అనేటువంటి గుహలోనికి వచ్చి దాక్కున్నాడు. అంటే సేఫ్ ప్లేస్ అనే మాట, ఒక సేఫ్ ప్లేస్ కు దావీదు రాగలిగినాడు. ఒక సురక్షితమైన స్థలానికి దావీదు పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది. దావీదును దేవుడు ఎలాగూ కాపాడినాడో, తను ఎంత సేఫ్టీ ప్లేస్ కు తీసుకుని వచ్చాడో, ఎలాగూ తన ప్రాణమును సంరక్షించినాడో, దేవుడు తప్పించినాడో, ఆ విషయాన్ని ఆ సందర్భంలో గుర్తు చేసుకొని దావీదు దేవుని స్తుతించుతూ స్తుతి గీతం ఒకటి తాను రాసినట్టు కనుక దీని స్తుతి గీతము అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఉదయకాలం మనం కూడా ఈ మొదటి వచనంతో మనం గమనించినప్పుడు
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీదు పలుకుతున్నాడు. ఈ కీర్తన ఆరంభంలో స్తుతితో ప్రారంభమవుతా ఉంది. నేనెల్లప్పుడు యెహోవాను, ఈ చరణాన్ని తీసుకొని, ఈ వాక్యాన్ని తీసుకొని ఒక పాట కూడా ఒక సహోదరుడు పాడతాడు. నేనెల్లప్పుడు యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తిని నేను గానము చేసేదను అని ఒక పాట కూడా మనం వింటూ ఉంటాము. కనుక జీవితంలో మనం నిత్యము చేయవలసిన ఒక దినచర్య అని మనం చూస్తాం. మనం ప్రతిరోజు కూడా కొన్ని దినచర్యలు చేసుకుంటాం. ఏమిటి ఆ దినచర్యలు? లేవగానే ముఖము కడుక్కోవడం కావచ్చు, పళ్ళు తోముకోవడం కావచ్చు, బాత్రూమ్ వెళ్ళి రావడం కావచ్చు, స్నానము చేయడం కావచ్చు. ఇలాగ కొన్ని దినచర్య, కాఫీ తీసుకోవడం కావచ్చు, కొంచెంసేపు చదువుకోవడం కావచ్చు, కొన్ని ఇంటి పనులు చర్చించుకోవడం కావచ్చు. ఇలాగూ ప్రతి మానవుడు కూడా కొన్ని దినచర్యలు అనేవి ఉంటాయి. కాలకృత్యములు అని కూడా అంటాం. టైం వారీగా మనం చేసే పనులు అనేవి చూస్తాం. అలాంటి దినచర్యలలో అత్యంత ప్రధానమైన దినచర్య ఒకటి కనబడుతుంది ఇక్కడ. అదే మొదటి వచనంలో మనకు కనబడుతుంది. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడు అనే మాట, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీదు తన దినచర్యను జ్ఞాపకం చేస్తూ తన దినచర్యను ప్రారంభిస్తున్నాడు. మనం కూడా దినచర్యను దేనితో ప్రారంభించాలంటే వేకువనే లేచి దేవుని స్తుతించి, దేవుని కొనియాడి, దేవుని మహిమపరచి, మరి దేవుని స్తుతులతోనూ, ప్రార్థనతోనూ, కీర్తనలతోనూ, వాక్యంతోనూ మన దినచర్యను మనము ఆరంభించి దాన్ని జరిగించడం జీవితంలో ఒక మహోన్నతమైన ఒక అనుభవముగా మనం చూడవచ్చు. దావీదు ఆ విధమైన తన దినచర్యను ఈ క్రమములో తాను మరి జరిగిస్తున్నట్టు మనం గమనించవలసింది. ప్రియమైన సోదర సోదరీలారా, కుటుంబీకులారా, మన దినచర్య ఎలా ఉంది అనేది కూడా మనం గమనించాలి. ప్రభువును స్తుతించుటయే దినం ప్రారంభించడం, అది దినచర్యలో మొదటి భాగం, మొదటి స్థానం. నేనెల్లప్పుడు దేవుని స్తుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండదు. ఈ యొక్క వాక్యాన్ని ఒక కీర్తన రూపంలో సంగీత ధ్వనులతో అది పాడినప్పుడు ఎంత రమ్యముగా ఉంటుంది, అది ఎంత రమ్యముగా ఉంటుంది, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఒక సోదరుడు పాడతాడు ఆ పాట, చాలా చక్కగా ఉంటుంది. మన జీవితాల్లో దీన్ని అలవర్చుకొని మనం మన దినచర్యను ఆరంభించుకొని మన దినచర్యలను జరిగించినట్లయితే గొప్ప కృపను పొందగలమని మనం చూస్తున్నాం. మన కుటుంబ ప్రార్థన ప్రాతకాలములోనే వేకువజామున ఈ సంఘ సహవాసంలో ఉన్నవారేమి, ఈ సహవాసానికి చెందిన వారేమి మరెక్కువగా ఉదయకాలం ప్రభుతో గడపాలి అన్నటువంటి ఆ ఆశతో మనం ప్రారంభించుకున్నాము ఈ కుటుంబ ప్రార్థన. మనం క్రమం తప్పకుండా ఇలా కొనసాగించు ద్వారా మన దినచర్య కూడా దేవుని స్తుతించుటతోనూ, దేవుని గౌరవించుట, ఘనపరచుటలోను, ఆయన కీర్తించుటలోను తోడ్పడగలదు అని ఆయన ముఖదర్శనము చేసుకొని స్వరూప దర్శనంతో తృప్తి చెందటం ద్వారా మనం అంతరంగంలో ఆత్మయందు ఆనందించి, ఉల్లసించి, సంతోషించగలము అనే భావముతో ఈ కుటుంబ కూడికను కలిగి ఉంటున్నాము. కాబట్టి ఈ పాటికి కుటుంబ ప్రార్థనలో జూమ్ యాప్ లో జాయిన్ వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూనే మరింత ఎక్కువ మందిని మనం ఈ అనుభవంలోనికి నడిపించడానికి ఈ కుటుంబ ప్రార్థన తోడ్పడగలదు అని మనం భావించి ఎవరికి వారము
ఇతరులకు కూడా మనం సమకూర్చే ప్రయత్నంలోను, ప్రయాసలోను, ప్రార్థనలోను ఉంటే ఈ పరిచర్య కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలదని మనం ఆశిద్దాము. మంచిది. తర్వాత మనం మొదటి 10 వచనాల వరకు చూసినట్లయితే, లేదా 7 వచనం వరకు బాగా స్పష్టంగా మనం చదివినప్పుడు, నేను 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 అనే మాటలు దావీదు వ్యక్తం చేస్తాడు. చూడండి, యెహోవాను బట్టి నేను నేను అనే మాటలు ఎన్నిసార్లు వస్తాయో చూడండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు అన్నాడు. 3వ వచనం, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము అని అంటున్నాడు. నేను అనే మాట, మనము అనే మాట, మీరు అనే మాటలు ఈ వచనాల్లో మనకు చిత్తరంతలో చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ 3వ వచనంలో మనము ఏకముగా కూడి అనే మాట, ఇక్కడ సంఘము ఒక వ్యక్తిగా దేవుని సన్నిధిలో దేవుని కీర్తించుట కనబడుతుంది. ఒక కుటుంబముగా కూడి దేవుని స్తుతించుట కనబడుతుంది. ఒక సంఘముగా కూడి వచ్చి సమూహముగా, సంఘముగా దేవుని స్తుతించినట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మనకు 3 సన్నివేశాలు మనం గమనించాలి ఎప్పుడు కూడా. వ్యక్తిగతముగా, పర్సనల్ గా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరముగా, చర్చి పరముగా, సంఘం పరంగా మనం 3 స్థాయిల్లో మనం ప్రభును కొనియాడేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి. ఇందులో దేనిలో కూడా తప్పిపోకుండా వ్యక్తిగతముగా దేవుని స్తుతించుట ఎందరేమి, కుటుంబ పరముగా కూడి వచ్చి ప్రభును స్తుతించుట ఎందేమి, సంఘపరముగా సంఘమంతా సంఘానికి, చర్చికి, మందిరానికి కూడి వచ్చి వ్యక్తిగతంగా నీ గదిలోనే నీవు ప్రభును స్తుతించు. వ్యక్తిగతంగా, కుటుంబముగా నువ్వు కలిసి వచ్చి నీ ఇంటిలో, బెడ్రూమ్ లో కాకుండా హాల్లో, బెడ్రూమ్ లో వ్యక్తిగతంగా చేయండి. ప్రభు చెప్పిన విధానంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, అని పర్సనల్ బెడ్రూమ్ అది. తర్వాత మనము కూడి అంటే ఆ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చి, బెడ్రూమ్ లో ఉండవద్దు, బయటికి రండి, నడి ఇంటిలో కూర్చోనండి, హాల్లో కూర్చోండి, పడకల మీద, పరుపుల మీద కాకుండా ఒకవేళ కింద కూర్చోలేకపోతే చైర్లన్నా వేసుకోండి. ఏమైనా సరే అది ఒక ప్రత్యేకమైన స్థలముగా ఎంచుకోనండి. ఒక సాప వేసుకోండి, లేదా ఒక పట్ట వేసుకోండి, కార్పెట్, లేదా కూర్చోలేకపోతే కింద కాలు వంగలేకపోతే అనారోగ్యాన్ని బట్టి అసౌకర్యంగా కాకుండా కుర్చీలలో అయినా కూర్చోనండి. కూడి రండి అనే మాట కూడా మనం పట్టుకుందాము. కూడి రండి, గదిలోంచి బయటికి రండి. దాని ద్వారా చాలా మేలు. నిద్ర మబ్బు పోతుంది. లేచి కాలకృత్యాలు ముగించుకొని ప్రభు సన్నిధికి కలిసి వచ్చి ప్రత్యేకముగా నడి ఇంటిలో, హాల్లో మరి ఏర్పాటు చేసుకొని దేవుని స్తుతించుటకు మంచి హృదయం, మంచి మనసు, ప్రశాంతమైన నిర్మలమైన మనసుతో, హృదయముతో దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయముతో ప్రభువును గౌరవించి ఘనపరచుటకు మనం అదే మాటలు కనబడతాయి. ఏమంటాడు 3వ వచనంలో, నాతో కూడి యెహోవాను ఘనపరచండి అని అంటున్న కుటుంబీకులతో చెప్పినట్టుంది. తర్వాత మనము ఏకముగా కూడి ఆయన నామను గొప్ప చేయుదము, మన దేవుణ్ణి హానరు చేద్దాం, గౌరవిద్దాం. దేవుడు గౌరవాన్ని కోరుకుంటాడు. అందుకే అన్నాడు కదా, నేను తండ్రినైతే నాకు రావలసిన గౌరవం ఏమైనది అని అంటాడు. గౌరవం నా గౌరవం ఏమైంది, నాకు రావలసిన గౌరవం, ఘనత ఏమాయను, ఏమైంది అని అంటాడు. వివేకం కలిగి ఎవరైనా నన్ను వెతుకుతారేమో, నన్ను గౌరవిస్తారేమో అని దేవుడు
మానవుల నుండి గౌరవాన్ని ఘనతను కోరుకుంటున్నాడు. అవును, దేవుడు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. దేవునికి సుఖ విలాసాలు అనుభవించాలని కోరికలు కాదు. తన ప్రజలైన వారు తన పట్ల గౌరవాన్ని చూపించి ఆర్డర్ చేయగలరు అని ఆశిస్తాడు. మనల్ని కూడా దేవుడు అలాగా ఆశిస్తున్నాడు. కాబట్టి దావీదు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. దేవుని ఘనపరచుదము, దేవుని మహిమపరచుదము. ఎలాగూ అన్నప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుకుంటే, స్తుతియాగము చేయువాడు నన్ను ఘనపరచుచున్నాడు లేదా మహిమపరచుచున్నాడు అన్నాడు. స్తుతియాగము చేయుట ద్వారా మనము దేవుని ఘనపరచవచ్చు, మహిమపరచవచ్చు. జీవితంలో మనం ప్రభుకు సాక్షులముగా జీవించడం ద్వారా అన్ని జనుల ఎదుట మనము ప్రభువును ఘనపరచగలం. తోటి వారిని మనం ప్రేమించడం ద్వారా, మన సహోదరులను ప్రేమించడం ద్వారా మనం చూపే ప్రేమను, మన మధ్యలో ఉన్న ప్రేమను చూచిన వారు దేవుని ఘనపరచగలరు. కాబట్టి ప్రియులారా, స్తుతియాగము ద్వారా దేవుని ఘనపరచవచ్చు. మనం మంచి మాదిరి అయిన జీవితాన్ని జీవించడం ద్వారా దేవుని మనం మహిమపరచవచ్చు. ఒకరినొకరము ప్రేమించుకునడం ద్వారా, ప్రేమను కనపరచడం ద్వారా దేవుని మనం మహిమపరచగలము. దేవుని కొరకు ఏవైనా గొప్ప కార్యములను, సత్కార్యములను చేసినలా దేవుని మహిమపరచగలం. ఈ మాట ఒకసారి మనం గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 16వ వచనంలో ఇలాగూ మనం చదవగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 16వ వచనం చూసినప్పుడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు అనే మాట మనం చూస్తాం. పరలోకమందున్న మీ తండ్రి అయిన దేవుని మహిమపరచాలంటే మీరు కొన్ని సత్క్రియలు చేయాలి. కనుక మనుషులు మీ సత్క్రియలు చూచి అంటాడు. మనుషులు అంటే అన్యజనులైన వారు, అంటే ప్రభును ఎరగని వారు. వారు ప్రభును ఎరిగిన వారి వైపు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏమని చూస్తారు అంటే, మనలోని మంచి క్రియలను వారు చూడగోరుతారు. ఎందుకలాగు మనలోనే మంచి క్రియలు చూడగోరుతారంటే, లోకములో మంచి క్రియలు జరిగించుట అనేది కనబడదు ఎక్కడ. అన్యులైన వారు మంచి క్రియలు, సత్క్రియలు చేయుట అన్నది అరుదు. వారు కనబడరు ఎక్కడ. కానీ మనుషులు మాత్రం సత్క్రియలను చూడగోరుతారు ఎప్పుడు కూడా. ఎవరు చూపించాలి ఆ సత్క్రియలు, ఎవరు చేయాలంటే మనము సత్క్రియలు చేయుట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని, మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. ఇక్కడ వెలుగు అంటే సత్క్రియలు అని అర్థం. వెలుగు 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 అని మనం చాలాసార్లు వింటుంటాం పదే పదే. కానీ వెలుగు అంటే సత్క్రియలు అనే మాట మనం గమనించాలి. కనుక దేవునికి ఎట్లా మహిమ వస్తుంది? మనం స్తుతించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మనం జీవించే జీవిత విధానము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనం ఒకరిడల ఒకరం ప్రేమ కలిగినట ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనము సత్క్రియలు చేయడం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. కనుక ప్రభును ఘనపరచుటకు చాలా మార్గాలు ఉన్నాయి. ఏ విధములో అయినా మనం ప్రభును ఘనపరచుట అని మనం గమనించాలి. తర్వాత చూడండి, వరుసగా కొన్ని మాటలు మాత్రమే మనం గమనించుకుందాం. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను.
నేను దేవుని దగ్గర ప్రార్థించాను, ఆయన నాకు కలిగిన అన్ని భయముల నుండి ఆయనను తప్పించినాడు. ప్రియమైన వారలారా, ఏ విధము చేతనను, ఏ కారణం చేతనను, ఏ అవసరం చేతనను మనం ఒకవేళ భయము కింద ఉంటే, ఏ సమస్య వలనైనా సరే మనకు భయము కలగవచ్చు, ఆందోళన కలగవచ్చు, వ్యాకులము కలగవచ్చు, ధైర్యాన్ని మనం కొన్నిసార్లు పోగొట్టుకోవచ్చు. కానీ ఇక్కడ గొప్ప వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించినాడు, ఆయనను తప్పించను అని మనం చూస్తున్నాం. ఉదయకాలం వాస్తవిక జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు అనేక సంఘటనలు, అనేక సంభవాలు, అనేక పరిస్థితులు మనలను భయపెట్టినవిగా ఉన్నాయి. అవి భయపెట్టగలవే కానీ అవి మనకు ఎంత మాత్రము కీడు చేయలేవు. భయము అన్నది ఒక రకముగా దండనతో కూడినది అని మనం యోహాను పత్రికల్లో చదువుతాం. భయమునకు ఎన్నడూ మనం చోటు ఇవ్వకూడదు అని. భయమునకు మనం ఏ భయమునకు భయపడకుందుము అనే మాట కూడా ఉంది. ఏ భయమునకు మనం భయపడవలసిన పని లేదు. ఏ భయమునకు మనం భయపడవలసిన అవసరం లేదు. అందుకే యేసుప్రభువారు పదే 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 ఆయన చెప్పిన మాటలు, భయపడకుడి, 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 చింతపడకుడి, చింతపడకుడి, దిగులు పడకుడి. ఈ మాటలు పదే పదే ప్రభు పునరావృతం చేస్తూ చెప్పుతూ ఉన్నాడు. భయపడటం వలన ఉరి వస్తుంది, భయము ఇంకా భయాన్ని పుట్టిస్తుంది, ఆ భయం ఇంకా భయాన్ని పుట్టిస్తుంది, చివరికి ఆ భయం చావు వరకు తీసుకొని వెళ్తుంది. భయము ఒక శత్రువు మనకు, భయము ఒక విరోధి మనకు, భయము మనలను పాడు చేయటం కోరుకుంటుంది, భయం మనల్ని తరుముతుంది, చివరికి భయములోనే మనల్ని పడవేస్తుంది. ప్రియమైన సోదరులారా, ఈ వాగ్దానమును మనం చేపట్టుకొని, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. దావీదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పించగలడు అని, దావీదు నమ్మినటువంటి దేవుడే మన దేవుడని మనం నమ్ముదుము కనుక ఆయన మరణం సైతం అన్ని భయముల నుండి తప్పించగలడని ఈ వాగ్దానం మన జీవితాల్లో కలిగిన వారమై సంతోషించున్నట్లు ప్రభు యొక్క కృప కొరకై కనిపెట్టుకుందాం. అలాగూ మనం వరుసగా 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించను. ఒక శ్రమ కాదు, శ్రమలన్నిటి నుండి అతన్ని తప్పించను. మల్టిపుల్ అఫ్లిక్షన్స్ అని అంటాడు. శ్రమలు అనేకములు. చూడండి 19వ వచనాన్ని మనం చదువుకుందాము నేరుగా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆపదలు కొన్ని కాదు, అనేకములు. ఆపదలు కొన్ని కాదు, అనేకములు. ఆ మాట అలాగూ మనకు జ్ఞాపకం చేస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును అని మనం చూస్తున్నాం. ఇక్కడ విశేషమైన మరొక మాట ఏంటంటే, శ్రమలు ఎవరికి కలుగుతాయి అని అన్నప్పుడు అటు నీతిమంతులకు కలుగుతాయి, అటు చెడ్డవారికి, భక్తిహీనులకు కూడా శ్రమలు కలుగుతాయి. అయితే తేడా ఎక్కడ అంటే, శ్రమలు నీతిమంతునికి ఎందుకు కలుగుతాయంటే వారి విశ్వాసం బలపడు నిమిత్తం, వారి విశ్వాసం పరీక్షించబడినట్లుగా నీతిమంతునికి శ్రమలు కలుగుతాయి. ఇటీవల మనం జాన్ కురియన్ గారి యొక్క వర్తమానాల్లో శ్రమలు ఎందుకు కలుగుతాయో, శ్రమల వలన మేలు ఏమిటో కూడా మనకు యాకోబు పత్రికలో నుండి 1వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనం వింటూ వస్తూ ఉన్నాం. శ్రమ అన్నది ఓర్పును కలగ చేయటకు, అంటే మనను టెస్ట్ చేయడం ద్వారా, పరీక్షించడం ద్వారా విశ్వాసములో ఎంతవరకు నిలబడగలం
ఎంతవరకు విశ్వాసంలో స్టాండ్ కాగలం? మన స్టాండ్ ఏంటి? విశ్వాసము నుండి వెనక తిరుగుతామా, పడగిపోతామా, తప్పిపోతామా, లేదా విశ్వాసములో నిలకడగా ఉంటామా అని పరీక్షించడానికి విశ్వాసైన వారికి నీతిమంతునికి శ్రమ కలుగును అని వివరణ మనం బాగా విన్నాం. నీతిమంతునికి అనేక శ్రమలు కలుగుతాయి. ఎందుకు ఇంకా శ్రమలు వస్తాయి అనే మాట మనం చూచినప్పుడు ఓర్పు కలుగుట కొరకు మాత్రమే కాదు, ఇంకా ఎందుకు మహా ఆనందం, శ్రమలో నుండి పుట్టున్నదే ఆనందం. ఆనందము ఎట్లా వస్తుంది అంటే శ్రమలో నుండి పుడుతుంది ఆనందం. ఇప్పుడు వేసవి కాలం, చెట్లకన్నీ చిగురిస్తా ఉన్నాయి. ఆ చెట్లలో నుండి చిగురు బయటికి రావడానికి ముందుగా ఆ చెట్టు ఎండిపోయి, అంటే ఆకులు ఎండిపోయి అవి రాలిపోతాయి. చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. అది చెట్టుకు శ్రమ. పచ్చగా ఉండవలసిన చెట్టు వాడిపోతుంది మొదట, అది ఆ మీదట ఆకు ఎండిపోతుంది, ఆ మీదట ఆకు రాలిపోతుంది, వాడిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది. ఈ క్రియ జరగకుండా ఒక క్రొత్త చిగురు అన్నది రాజాలదు. గమనించారా ప్రియులారా? ఒక చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు, అది వాడిపోతుంది మొదట, తర్వాత అది ఎండిపోతుంది, ఆ తర్వాత దాని ఆకులు రాలిపోతాయి. ఆకు వాడిపోయినా, ఎండిపోయినా, రాలిపోయినా చెట్టులో జీవం అనేది ఉంటుంది. అది గమనించండి. ఆ మీదట ఆ ఆకు రాలినప్పుడు అది వాడిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది. ఆ మీదట ఆ చెట్టులో నుండి ఒక చిగురు పుట్టుకొని వస్తుంది. ఆ చెట్టు సంతోషానికి గురి. అప్పుడు ఈ చెట్టు అంతవరకు కొంత విచారపడుతుంది, నా ఆకులన్నీ వాడిపోయినాయే, రాలిపోయినాయే, ఎండిపోయినాయే అని చెట్టు ఒకవేళ చింతించవచ్చు. కానీ ఆ చెట్టు నుండి పచ్చని చిగురు కప్పున ఎగిసి వచ్చినట్టుగా, అంతకంటే ముందు ఆకుల కంటే కూడా తేజస్సుగా కొత్త ఆకులు పుట్టుకొని వస్తాయి. ఇదిగో ఇటీవల మా ఇంటి ముందల ఒక తీగ చెట్టు ఉంది. అది బాగా నిండుగా అల్లుకొని ఉంటుంది. కానీ ఇటీవల అది కట్ చేయబడింది. దాన్ని కట్ చేయడం జరిగింది. కట్ చేసినప్పుడు చాలా బాధపడిన. వేసవి కాలం ఉంటే ఇంటికి నీడ ఉంటుంది, వేడి తగ్గుతుంది అని. కానీ కట్ చేసింది అనే ఒక చింత, బాధ కలిగింది. కానీ ఇటీవల అది బాగా చిగురు పెట్టి ఆ ముందటి కంటే కూడా ఎక్కువగా మంచి చిగుర్లు వచ్చి బలమైన ఆకులతో మరలా పచ్చగా చాలా మంచిగా ఆ యొక్క మొక్క పెరుగుతా ఉంది. మొదట అది పెంచివేయబడినప్పుడు కలిగిన బాధ ఇప్పుడు పోయింది. చెట్టు బాగా వస్తుందని సంతోషపడుతున్నాం. అందువలన ప్రియులారా, శ్రమలో నుండి ఆనందం అనేది వస్తుంది. ఒక మంచి ప్రకృతి మనకు నేర్పుతున్న గొప్ప మంచి ఆత్మీయ పాఠం. శ్రమ ఎందుకు వస్తుంది అన్నప్పుడు, విశ్వాసైన వానికి, నీతిమంతునికి ఎందుకు వస్తుంది అన్నప్పుడు, అతని ఓర్పును పరీక్షించడానికి శ్రమలు అవసరం కనుక శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో నుండి ఆనందము అనేటువంటిది వస్తుంది. అందులో నుండి ఆనందం కూడా మరి బయటికి వస్తుంది కనుక ఆనందించడానికి కొరకు కూడా శ్రమలు వస్తాయి అనే మాటలు మనము గమనిస్తున్నాం. అంతేకాకుండా విశ్వాసములో మనం అంతకంతకు ఎదిగిన వారమై సంపూర్ణులము కావటానికి విశ్వాసములోను, ప్రభువులోను, దైవ భయములోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను సంపూర్ణులముటకై శ్రమ తోడ్పడుతుంది అని మనం గమనిస్తున్నాం. అందువలన శ్రమలు మనకు కలుగుతాయి. నీతిమంతులకు శ్రమలు కలుగటం వేరు, అనీతివంతులైన వారికి, దుష్టులైన వారికి అక్కడే ఉంది చూడండి. దుష్టులైన వారికి ఏం జరుగుతుందో మనము చదివినప్పుడు 21వ వచనం,
చెడుతనం భక్తిహీనులను సంవరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి చెడుతనం అనేది భక్తిహీనులను సంవరిస్తుంది అన్నాడు. 16వ వచనం చూడండి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉండును అన్నాడు. దుష్క్రియలు చేయవారికి దేవుని హస్తం వ్యతిరేకంగా మారుతుంది. దేవునికి విరోధముగా ఎవరైనా జీవించినట్టయితే దుష్క్రియల చేత దేవుని హస్తం విరోధం అవుతుంది. కానీ నీతిమంతులకు కలుగు 19 చదువుకొని ముగించుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలిగే ఆపదలు, శ్రమలు, కష్టములు, నష్టములు అనేకములు అయినను చదవండి అందరూ. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అనే మాట మనం చూస్తున్నాం. ఆపదలు ఎన్నైనా, శ్రమలు ఎన్నైనా, కష్టములు ఎన్నైనా, నిందలు ఎన్నైనా, ఇబ్బందులు ఎన్ని అయినా అన్నిటిలో నుండి విడిపించును అనే మాట మనం చూస్తున్నాం. కొన్నిటిలో కాదు, అన్నిటిలో నుండి. ఆపదలు కొన్ని కాదు, అనేకములు వస్తాయి. దేవుడు తప్పిస్తాడు, కొన్నిటిలో మాత్రం కాదు, అన్నిటిలోని తప్పిస్తాడు. గ్రేట్ రిలీఫ్ అండ్ రిలాక్స్ అనేది జరుగుతుంది. ప్రియమైన సోదరులారా, ఉదయకాలం మనం ఈ వచనాలు జ్ఞాపకం పెట్టుకొని మన దైనందిన జీవితంలో ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. ఆ ముందు వచనం కూడా ఊరికి జ్ఞాపకం చేస్తా. 17, 18 వచనాలు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనే మాట. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనే మాట. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగిన మనసు, నలిగిన మనసు గలవాడు దేవుడు రక్షిస్తాడు. శ్రమలలో ఎందుకు శ్రమలు అనే మాట మనం చూస్తే మరొక కారణం ఇక్కడ కనబడుతుంది. మనము పగులట కొరకు, మనము విరుగుట కొరకు, మనము నలుగుట కొరకు. ఒక విశ్వాసి విరగాలి, ఒక విశ్వాసి పగలాలి, ఒక విశ్వాసి నలగాలి. విరగాలి, పగలాలి, లేదా పగలాలి, విరగాలి, నలగాలి. అప్పుడే దీనత్వం వస్తుంది. శ్రమలు ఎందుకంటే మనం దీనులము కావటానికి, దీన మనసు మనం కలిగి ఉండటానికి. మనం మొదట పగలాలి, విరగాలి, రెండవదిగా, మూడవది నలగాలి. మనం నలగాలి, నలిగినప్పుడే దీనత్వం వస్తుంది. శ్రమలలో మనం నలగాలి, దీనత్వానికి రావాలి. మనం దీనత్వంలోకి ఎప్పుడైతే వస్తామో వాటన్నిటిని దేవుడు విడిపిస్తాడు అనే మాట మనం చూస్తాం. అలా చేయుటకు ప్రభు మనకు సాయం చేయనుగాక. ప్రేరేపించ